హాయ్ ఎవ్రీవన్. నా పేరు ముస్తఫా షేక్. మీరు చూస్తున్నారు మున్నా వ్లాగ్స్. గత 2 రోజుల నుంచి మన ఛానల్‌లో ఈ గ్రామ సచివాలయ, వార్డ్ సచివాలయ డైరెక్టర్ గారితో జరిగిన మీటింగ్ గురించి వీడియోసు 2 అయితే మనం చూసాం మన ఛానల్‌లో. మంచి అప్లాస్ గూడా వచ్చింది దాని గురించి. అది వివిధ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ వాళ్ళు అక్కడ లేవనెత్తిన పాయింట్స్‌ని చాలా చక్కగా వివరించారు. అది మన ఛానల్ ద్వారా మిగతా వాళ్ళకి గూడా అంటే తెలియాలి కాబట్టి. ఎందుకు గ్రామ సచివాలయం వాళ్ళ ఎంప్లాయీస్ గురించి మన ఛానల్‌లో వీడియోస్ వస్తుంటాయంటే, మన ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్‌లో వర్క్ చేస్తున్న ఏకైక డిపార్ట్మెంట్. నేనంటుంది డోర్ స్టెప్‌కి పనిచేస్తున్న డిపార్ట్మెంట్ గాబట్టి, సో ప్రతిరోజు ప్రతి మనిషి ఏదో విధంగా గ్రామ సచివాలయం ఎంప్లాయీస్‌తో అసోసియేట్ అవుతారు గాబట్టి, సో వాళ్ళ గురించి చెప్పడం మన ఛానల్‌లో తప్పేం గాదు. అందుకే కంటిన్యూయస్‌గా వస్తుంటాయి ఆ వీడియోస్ కూడాను. ఇంతకీ 18థ్ తారీఖు అంటే మొన్న జరిగిన ఈ ఎస్‌జీఎస్‌డబ్ల్యూ డైరెక్టర్ గారితో అసలు ఏం డిస్కస్ చేశారు? ఏంటి అనేది ఇప్పుడు మనం ఆ వీడియోలో తెలుసుకుందాం. చాలా షార్ట్‌గా చెప్పేస్తాను ఆ వీడియో గురించి. ఎందుకంటే అంత ఎక్కువ మాట్లాడాల్సిన వీడియో గూడా కాదండి. మనకి వివిధ సోర్సెస్ నుంచి వచ్చిన ఆ వీడియోస్ కానీ, ఆ మెసేజెస్ కానీ అఫీషియల్ ఛానెల్స్‌లో నేను చూసిందొకటే. ఎస్‌జీఎస్‌డబ్ల్యూ డైరెక్టర్ గారు మీటింగ్ పెట్టటానికి కేవలం రీజన్ ఆయనకి పైనుంచి ప్రెషర్ ఉంది గాబట్టే. మనం ఆల్రెడీ ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్‌తో ఆయన వెబెక్స్ మీట్ కండక్ట్ చేస్తూ ఆన్‌లైన్ మీటింగ్ సంథింగ్ కండక్ట్ చేస్తున్న విజువల్స్ మనం జూసాం గదా! దాంట్లో గూడా ఆయన చాలా క్లియర్‌గానే జెప్పారు. సీఎం గారి నుంచి ఖచ్చితంగా ప్రెషర్ ఉంది ఈ ఎస్‌జీఎస్‌డబ్ల్యూ డైరెక్టర్ గారికి. ఎందుకు మీ డిపార్ట్‌మెంట్‌లో ఈ అలజడి జరుగుతుంది? ప్రతిరోజు ఇద్దరు ఎలా చనిపోతున్నారు? గత 3 నెలల నుంచి అయితే 30 మంది దాకా ఎలా చనిపోతున్నారు? అసలు ఏంటి? వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ డిపార్ట్‌మెంట్ అని చాలా క్లియర్‌గా అడిగారంట సారు. మన ఎస్‌జీఎస్‌డబ్ల్యూ డైరెక్టర్ గారికి అసలు ఏం చెప్పాలనేది హి హాస్ నో ఆన్సర్ ఫర్ దట్. అందుకే ఈ డీసీస్ గాని, ఎంఎస్ఎస్ గాని ఈ వెబెక్స్ ద్వారా ఆయన చెప్పదలిచింది గూడాను పాజిటివ్ వేలో ట్రీట్ చేపియమని చెప్పారు. అలా చెప్పిందే అసోసియేషన్స్ గూడా చెప్పాలి. వాళ్ళని బాధ్యత తీసుకోవాలి కాబట్టే. ఎందుకంటే ఈ సో కాల్డ్ అసోసియేషన్స్ ఈ 30+ అసోసియేషన్స్ ఉన్నాయండి. అసోసియేషన్‌కి ఇద్దరు చొప్పున వెళ్లారు. సుమారు 60+ మెంబర్స్ అక్కడున్నారు. సో ఎస్‌జీఎస్‌డబ్ల్యూ డైరెక్టర్ గారు చాలా తెలివిగా అసోసియేషన్ పేరు పొంది లాబింగ్ చేయటం కాదని ఆయన అనుకున్నాడేమో. అందుకే మీ బాధ్యతలు గూడా గుర్తు చేయాలని జెప్పి, ఈ మరణాలు గాని, ఈ డెత్స్‌ని తగ్గించడానికి మీ వంతుగా మీరు ఖచ్చితంగా కృషి చేయాలి. ఎందుకంటే, ఆ సచివాలయ ఎంప్లాయీలో ఎవరైనా ఉండేదంటే మీ వాళ్ళే ఉంటారు. కొంచెం డల్‌గా ఉన్నా, ఏదైనా ఉన్నా, మీరే వాళ్ళని మోటివేట్ చేయాలి. మీరే ఆ బూస్టప్ ఇవ్వాలి. ఇంక నుంచి నాకు ఎటువంటి ఈ డెత్ టోల్ గాని, ఈ డెత్ రేట్ గాని, ఈ పేపర్‌లో గాని ఎక్కడా జరగకూడదు అని ఆ విషయం క్లియర్‌గా చెప్పడానికి ఆయన మీటింగ్ కండక్ట్ చేశారు. మనోళ్ళు పాపం చాలా ఆత్మశుద్ధితో అంటే ఎవరికి ఎవరికి తోచిన పాయింట్స్ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారక్కడ. ఎవరి డిపార్ట్మెంట్స్ వాళ్ళది అగ్రికల్చర్ గాని, ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ తరపు నుంచి గాని, వెల్ఫేర్ అసిస్టెంట్స్ గాని ఇలా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ నుంచి కామన్ డిపార్ట్మెంట్స్ నుంచి గూడాను రిప్రజెంటేషన్ ఇచ్చారు. జనరల్‌గా వచ్చిన ఎప్పుడు ఉండే ఈ రిప్రజెంటేషన్స్‌లో 9 మంత్స్ ఎరియర్స్ ఇంపాసిబుల్ అనేసారు. అది అవ్వదు. నెక్స్ట్ రెండోదొచ్చి 2 నోషనల్ ఇంక్రిమెంట్స్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఒప్పుకోవటం లేదు. అవ్వదు. అది కూడా తేల్చి చెప్పేశారు. నెక్స్ట్ ఎఫ్ఏసీ డ్యూటీస్. ఎఫ్ఏసీ ఇస్తే ఖచ్చితంగా ఎవరికైనా మనీ ఇవ్వాలి దానికి తగ్గట్టు. అది పాలసీ మ్యాటర్. అది ఇంప్లిమెంట్ కాదు. ఎస్‌జీఎస్‌డబ్ల్యూ డిపార్ట్మెంట్‌లో ఎఫ్ఏసీ అనేది ఇవ్వడం కుదరదని చెప్పేశారు. నెక్స్ట్ అడ్వాన్స్ ఈ ఇంక్రిమెంట్ గురించి ఏఏఎస్ అంటారు. 6 ఇయర్స్ గాని, 12 ఇయర్స్ గాని, 18 ఇయర్స్ గాని కంటిన్యూస్‌గా సర్వీస్‌లో చేస్తూ ఎటువంటి ప్రమోషన్ లేకపోతే జనరల్‌గా ఇచ్చే ఒక ఇంక్రిమెంట్. అది మట్టుకు నేను ట్రై చేస్తా అని మాత్రం చెప్పారు. దాని తర్వాత ఈ ప్రమోషన్స్. సో, ప్రమోషన్స్ నా చేతుల్లో లేదు. అది ఆల్రెడీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ గారి చేతుల్లో ఉంది. వాళ్ళు మార్చ్‌కి డిసిషన్ తీసుకుంటాను. సో, అది నన్ను అడగొద్దు. సో ఇంకా ఏ పాయింట్స్ వీళ్ళని చెప్తారు జనరల్‌గా. ఇంకా ఎవరికి తోచిన డిపార్ట్మెంట్స్ చెప్తే అది కామన్‌గా చూస్తాం, చేస్తాం అన్నట్టే జరిగిందే తప్ప, రియల్‌గా సచివాలయ ఎంప్లాయీస్‌కైతే జరిగింది శూన్యమే. లిటరల్లీ. కేవలం ఈ క్యాండిల్ మార్చ్‌లు లేదంటే ఈ ఎజిటేషన్స్ ఏమైనా జరుగుతాయని, దీనివల్ల ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ ఎస్‌సీఎస్‌డబ్ల్యూ డిపార్ట్మెంట్ నుంచి వస్తుందన్న ఏదైనా వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి గదా! దాన్ని ముందుగానే పసిగట్టి ఇది అసోసియేషన్స్ మీద ఒత్తిడి తెచ్చినట్టే.
మీరు చూసుకోవాలి. యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఆఫ్టర్ యువర్ ఎంప్లాయీస్. దిస్ వాస్ ద క్లియర్ స్టేట్మెంట్. సార్ ఇచ్చిన క్లియర్ స్టేట్మెంట్ ఇది తప్పైతే కాదు, కానీ ఎంతవరకు ఎంతవరకు అనేది యూ హ్యావ్ టు కోపప్ కదా. టు బి ఫ్రాంక్, యూఎఫ్ఎస్ సర్వే అనేది ఇంపార్టెంట్ సర్వే అంటున్నారు, ఫ్లాగ్షిప్ సర్వే అన్నారు. అది 28 వరకు టైం ఉంది, ఈ నెల వరకు. కానీ 21కి 20కి చేయాలని కలెక్టర్స్ ఫోర్స్ చేస్తారు. ఇంకా డిస్ట్రిక్ట్స్లో తెలుస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఇది ఎవరి తప్పు? ఇప్పుడు ఇక్కడ ఎవడి ప్రెషరు? ఎవడు తీసుకుంటాడు? ఒక ఎంప్లాయీ 800 మంది యూఎఫ్ఎస్ అతనికి ఇచ్చారు. అతను చనిపోయినప్పుడు అది స్పాట్లో మార్చేశారు, అది వేరే వాళ్ళకి వేశారు. ఆ సచివాలయంలో 3 మాత్రమే పనిచేస్తున్నారు. ప్రెషర్ ఉండమంటే ఉండదా అని సగటు సచివాలయ ఉద్యోగి బాధ, ఆవేదన. దీంట్లో ఫైనాన్షియల్ ఇంక్రిమెంట్స్ కానీ, ఇప్పుడు లీవ్ ఎన్కాష్మెంట్స్ గురించి కానీ అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ టాపిక్. ఎందుకంటే దానివల్ల అయితే ఎవరు చనిపోవటం లేదు. లిటరలీ ప్రెషర్. ఎంత ప్రెషర్ డెవలప్ అవుతుందంటే మీకు తెలుసో లేదో, నెక్స్ట్ మంత్ ఏప్రిల్కి ఎస్ఐఆర్ రాబోతుంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. 22 స్టేట్స్కి ఇచ్చేశారు, దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ ఎస్ఐఆర్తో ఆల్రెడీ 30 నుంచి 50 మంది చనిపోయారు కూడాను. ఐఎమ్ రిపీటింగ్ దట్, 30 to 50 మెంబర్స్ వివిధ స్టేట్స్లో. సబ్జెక్ట్ టు కరెక్షన్, నెంబర్స్ ఏదైనా తప్పుగా ఉంటే మన్నించండి, కానీ చనిపోవటం మాత్రం నిజం. అలాగే సెన్సెస్ ఫస్ట్ ఫేజ్ హౌస్ లిస్టింగ్ May 1 నుంచి మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఈ 2 చేస్తుంది కూడా సచివాలయం ఎంప్లాయీసే ఆంధ్రప్రదేశ్లో. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ముందు ఎస్ఐఆర్ చేసేయాలి, దాని తర్వాత వచ్చి సెన్సస్ చూడాలి. అర్థమవుతుంది కదా. దీని తర్వాత ఏదైనా ఉంటే వాళ్ళ లైన్ డిపార్ట్మెంట్స్ యాజ్ యూజువల్, స్వామిత్వ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళ ఈ క్రాప్స్ కానీ, ఏపీఎఫ్ఆర్ కానీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అయితే వాళ్ళ రిలేటెడ్ వర్క్స్ కానీ, వెల్ఫేర్ అయితే స్కీమ్స్ కానీ, డిజిటల్ అసిస్టెంట్స్, ఈ ఆధార్ సర్వీసెస్ కానీ అన్నీ చేసుకుంటూ, అంటే ఇవన్నీ దీంతో పాటు చేయాల్సిన డ్యూటీస్ ఇవన్నీ. ఈ ప్రెషర్ బిల్డప్ అవుతుందనే ఇంతమంది చనిపోతున్నారు, చిన్న ఏజ్లో చనిపోతున్నారు. చిన్న పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్లో ఉన్నారు, వాళ్ళు చనిపోతున్నారు. ఎవరికి? హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్స్ ఆఫ్ ది సచివాలయం ఎంప్లాయీస్ అన్న రీజన్తో అందరు కలిసిగట్టిగా వెళ్ళడం, అడగడం కూడా జరిగింది. కానీ ఉద్యోగ ధర్మంలో అన్నీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇది ఒక పాజిటివ్ వేలో మీరు నేర్చుకోవాలి అంటున్నారు. సో ఇంత హెవీ బర్డెన్లో నేర్చుకోవాలనేది, చచ్చిపోవడం అనేది రీజనే కాదు అసలు. దట్స్ నాట్ అట్ ఆల్ రీజన్. ఎందుకంటే నీకు హెవీ ప్రెషర్తో ఉండే లీవ్ పెట్టేసుకో. లీవ్ ఇకపోతే ఒక మెమో ఇస్తాడు, ఒక షోకాస్ ఇస్తాడు, మహా అయితే సస్పెన్షన్ చేస్తారు. అది నేను చెప్తాను ఆ మాట. కానీ ఎవడి ప్రాబ్లమ్స్, ఎవడి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎవడి ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా మనకు తెలియదు. వీ కాంట్ జడ్జ్ దెమ్. వీ కాంట్ లిటరలీ జడ్జ్ దెమ్. చనిపోతున్నారంటే దే ఆర్ నాట్ ద కవర్డ్. ఎంతో ధైర్యం ఉంటేనే చనిపోతారు. బట్ ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ పిటీ ఆన్ దిస్ డిపార్ట్మెంట్. పాపం వాళ్ళ ఫ్యామిలీస్ ఆ బాధ తలుచుకుంటే తెలుస్తుంది. లిటరల్లీ ద పెయిన్ ఆఫ్ దోస్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంక నుంచి కూడా నేను నా ఛానల్ ఎప్పుడు చెప్తుంటాను, ప్లీజ్ ఇక్కడ హెడ్కి తీసుకోమాకండి. ఏది ఇక్కడ తీసుకుంటే ఎఫెక్ట్ తగులుతుంది. చెప్పాను కదా, గవర్నమెంట్ సర్వీస్లో నువ్వు కాకపోతే ఇంకోటి ఎఫ్ఏసీతో వచ్చి చేస్తాడు, ఇన్ఛార్జ్గా వచ్చి చేస్తాడు. ప్రైవేట్లో అయితే ఆన్ ద డే అయితే ఇంకో హయ్యర్ ప్యాకేజ్ వాడిని తీసుకొచ్చి వర్క్ చేపిస్తారు. నీ ఫ్యామిలీకి ఎవరు? సచివాలయ ఎంప్లాయీస్కి మన ఛానల్ తరఫున చెప్తుంది అదే, వెయిట్ ఫర్ ద గుడ్ డేస్. ప్రతిరోజు ఇలా ఉండకపోవచ్చు, మారుతుందేమో. గవర్నమెంట్ సీరియస్గా మన మీద ఇంప్లిమెంటేషన్ తీసుకుంటుందేమో. నెగిటివ్ వేలో తీసుకోమాకండి. మీ ప్రాణాలను అస్సలు బలి తీసుకోకండి. అసోసియేషన్ మెంబర్స్కి, లీడర్స్కే కాదండి, మనందరికీ, అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ బాధ్యత ఉంది. ఒక కలిసికట్టుగా ఒక ఫ్యామిలీ లాగా ఉండండి. ఏదైనా షేర్ చేసుకోండి, మీ బాధను రిలీవ్ చేసుకోండి. పాజిటివ్ మైండ్తోనే రండి, పాజిటివ్ మైండ్తోనే ఇంటికి వెళ్ళండి. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మీ సచివాలయ ఎంప్లాయీస్, మీ ఫ్యామిలీలో కానీ, మీకు తెలిసిన రిలేటివ్స్లో కానీ వాళ్ళకి వీడియో షేర్ చేయండి. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. సబ్స్క్రైబ్ చేయటం మీ ఇష్టం, లేదంటే లేదు.